ఓం శాంతి 23/11/21। मीठे बच्चे, इस ड्रामा में तुम हीरो हीरोइन पार्टदारी हो। सारे कल्प में तुम्हारे जैसा हीरो पार्ट और किसी का भी नहीं। మధురమైన పిల్లలు, ఈ డ్రామాలో మీది హీరో హీరోయిన్ యొక్క పాత్ర. ఈ డ్రామాలో మీది హీరో హీరోయిన్ యొక్క పాత్ర. మొత్తం కల్పంలో మీలాంటి హీరో పాత్రధారులు ఇంకెవ్వరూ లేరు అంటున్నారు బాబా. ఈ యొక్క అనంతమైన డ్రామాలో మీది హీరో హీరోయిన్ యొక్క పాత్ర. మొత్తం కల్పంలో మీ వంటి ఈ హీరో పాత్రధారులు ఎవరూ లేరు. प्रश्न, मनुष्य से देवता बनने का इम्तिहान कौन पास कर सकता है? మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్ష ఎవరు పాస్ అవ్వగలరు? మానవుల నుండి దేవతలుగా అయ్యే పరీక్షను ఎవరు పాస్ అవుతారు? उत्तर, जो फॉलो फादर कर बाप समान पवित्र बनते वही ఏ इम्तिहान पास कर सकती है. జవాబు, ఎవరైతే ఫాలో ఫాదర్ చేస్తూ బాబా సమానంగా పవిత్రంగా అవుతారో వారే ఈ పరీక్షను పాస్ అవుతారు. 21 जन्म का बेहद का वर्षा मिलता है तो जरूर थोड़ी मेहनत करनी पड़ेगी. 21 జన్మల అనంతమైన వారసత్వం లభిస్తుంది, మరి కొంచెం శ్రమించాలి. అభి మెహనత్ నహీ కీ తో కల్ప కల్పాంతర్ నహీ కరేంగే. ఇప్పుడు మనం శ్రమించలేకపోతున్నాము అంటే కల్ప కల్పాంతరాల కోసం భాగ్యాన్ని జమ చేసుకోలేము. ఫిర్ ఓంచ్ పద్ కైసే పాయేంగే. ఇప్పుడు శ్రమ తీసుకోలేదు అంటే పవిత్రంగా అవ్వడానికి, పరీక్ష పాస్ అవ్వడానికి అంటే కల్ప కల్పాంతరాలు అలా అవ్వలేము. ఉన్నతమైన పదవి ఎలా లభించగలదు? పవిత్ర బనేంగే తో అచ్చా పద్ పాయేంగే. పవిత్రంగా అయినట్లయితే మంచి పదవి లభిస్తుంది. నహీ తో సజాయం కానీ పడేకి. లేదు అంటే శిక్షలు తినవలసి వస్తుంది. పవిత్రంగా అయినట్లయితే మంచి పదవి పొందుతారు, లేదు అంటే శిక్షలు అనుభవించాలి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों से बाबा सम्मुख बात कर रही है. बच्चे समझते होंगे हमारे साथ बेहद का बाप बात कर रही है, जो सबसे अति मीठा है. बाप भी मीठा होता है, टीचर भी मीठा होता है, क्योंकि दोनों से वर्षा मिलता है. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లల ప్రతి బాబా సమ్ముఖంగా కూర్చొని మాట్లాడుతున్నారు. మరి పిల్లలు తెలుసుకున్నారు కదా, మనతో పాటు అనంతమైన తండ్రి మాట్లాడుతున్నారు. ఈ తండ్రి చాలా మధురమైన వారు. మరి ఈ తండ్రి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ లేరు అనే చెప్పొచ్చు. తండ్రి కూడా మధురం, టీచర్ కూడా మధురం. ఎందుకంటే ఇద్దరి నుండి వారసత్వం లభిస్తుంది. గురువు సే భక్తి కా వర్షా మిల్తా హై. యహా తో ఏక్ సే హీ తీనో మిల్తీ హై. అక్కడ గురువు నుండి భక్తి యొక్క వారసత్వం లభిస్తుంది. కానీ ఇక్కడ చూడండి, ఒక్కరి నుండే 3 రకాల ప్రాప్తులు లభిస్తున్నాయి. ఖుషీ భీ హోతీ హై, హైనా. ఒక్క బాబా నుండే తండ్రి, టీచర్, గురువు యొక్క సంబంధం జోడించాము కాబట్టి ఈ 3 సంబంధాల యొక్క ప్రాప్తి లభిస్తుంది. దీనితో పాటు ఎక్స్ట్రాగా మనకి ఖుషి, సంతోషం కూడా లభిస్తుంది. తుమ్ ఉన్కే సమ్ముఖ్ బైఠే హో, తుమ్ జాన్తే హో బేహద్ కా బాప్ జిస్కో పతిత్ పావన్ కహా జాతా హై, వహీ మానవ సృష్టి కా బీజరూప్ హై. మనం మరి బాబా సముఖంగా కూర్చున్నాము ఎదురుగా.
మీకు తెలుసు కదా, అనంతమైన తండ్రి అని ఎవరిని అంటారు? పతిత పావనుడు, సర్వుల సద్గతి దాత. ఇంకా ఆ ఒక్క తండ్రి మాత్రమే మానవ సృష్టికి బీజరూపుడు కూడా. వహీ బీజ్ జడ్ హోతా హే, ఏహే చైతన్య హే. అక్కడ ఆ బీజం ఏదైతే ఉందో అది జడమైనటువంటిది. కానీ పరమాత్మని కూడా మనం బీజము అంటాము. ఈ బీజం మాత్రం చైతన్యమైనది. इनको सच्चित आनंद स्वरूप कहा जाता है. फिर उनकी महिमा भी है. మనం బాబాను సచ్చిత్ ఆనంద స్వరూపుడు అని అంటాము. బాబా మహిమ కూడా అపారమైనటువంటిది. और ज्ञान का सागर है, परंतु उनसे नॉलेज क्या मिलता है ये किसको पता नहीं. భలే జ్ఞాన సాగరుడు బాబా, కానీ ఎలాంటి జ్ఞానం లభిస్తుంది అనే నాలెడ్జ్ ఎవ్వరికీ లేదు అంటున్నారు బాబా. ఎవరికీ తెలియటం లేదు ఈ విషయం. तुम जानते हो जिन्हों को बाप नॉलेज दे रही है वही भक्ति मार्ग में इनके मंदिर शास्त्र आदि बनाते हैं. చూడండి, ఇది ఒక వండర్ యొక్క విషయం. ఎవరికైతే బాబా వచ్చి జ్ఞానం ఇస్తున్నారు, మళ్ళీ వారే భక్తి మార్గంలో మందిరాలు నిర్మిస్తున్నారంట, వేద శాస్త్రాలు తయారు చేస్తున్నారు. ये भी तुम जानते हो कि बरोबर हर 5000 वर्ष के बाद एक कल्प का संगम आता है. ఇది కూడా మీరు తెలుసుకున్నారు. అనేక సార్లు 5000 సంవత్సరాలకు ఒక్కసారి కల్పం యొక్క సంగమం వస్తుంది అని. అంటే కల్పం యొక్క సంగమంలోనే బాబా వస్తారు. इसको कहा जाता है रूहानी अविनाशी पुरुषोत्तम संगम युग. మరి ఈ సంధి కాలాన్ని, కలియుగ అంతిమ సమయం, సతయుగ ఆది యొక్క ఈ సంధి కాలమైనటువంటి సంగమాన్ని ఆత్మీక అవినాశి పురుషోత్తమ సంగమ యుగము అని అంటారు. ये तो उत्तम पुरुष बहुत ही होती है, परंतु वो एक जन्म में उत्तम पुरुष बनती है, फिर मध्यम कनिष्ठ हो पड़ती है. ये लक्ष्मी नारायण देखो कितने उत्तम पुरुष है. భలే ఎవరైనా ఇక్కడ ఉత్తమ పురుషులుగా ఉండొచ్చు, కానీ వారు ఒక జన్మ కోసమే, తర్వాత మళ్ళీ మధ్యమంగా కనిష్టంగా అయిపోతూ ఉంటారు. ఈ లక్ష్మీనారాయణని చూడండి, ఎంత ఉత్తమ పురుషులు కదా. 21 జన్మల కోసం ఉత్తమ పురుషులుగా అయిపోతున్నారు మీరు అంటున్నారు. ఏహే పురుషోత్తम और పురుషోత్తమని, ऐसा उत्तम दोनों को किसने बनाया. ఈ లక్ష్మీనారాయణలు ఉత్తమ పురుషుడు మరియు పురుషోత్తమని. మరి ఇద్దరు ఇంత ఉత్తమమైన వారు ఎవరు తయారు చేశారు? ఇలా గాయా జాతా హే ఊంచేతే ఊంచ్ భగవాన్ హే. మహిమ ఎవరిది వస్తుంది? ఎవరు తయారు చేశారు అంటే ఉన్నతోన్నతమైన భగవంతుడు. ఓ ఓపర్ మీ రేతీ హే. మానవ సృష్టి మే ఊంచేతే ఊంచ్ ఏ విశ్వ మహారాజా మహారాణి హే. పరమాత్మ పైన ఉంటారు అని అంటూ ఉంటారు కదా. మానవ సృష్టిలో ఉన్నతోన్నతమైనటువంటి వారు ఈ విశ్వ మహారాజు మరియు మహారాణి అంటే లక్ష్మీనారాయణులు. ఊంచేతే ఊంచ్ భారత్ మీ రాజ్ కర్తే తే. ఉన్నతోన్నతమైన భారతదేశంలో రాజ్యం చేసేవారు. అబ్ ఏ రాజ్ ఉన్హోనే కైసా పాయా. మరి వారు ఈ రాజ్యాన్ని, ఈ ఉన్నతమైన రాజ్యాన్ని ఎలా పొందారు? ఏ కిస్కో పతా నహీ. ఇది ఎవరికీ తెలీదు. ऐसा बाप जो तुमको इतना ऊंच बनाते हैं वो कितना मीठा लगना चाहिए. ఎలాంటి తండ్రి దొరికారు మనకి, ఎంత మధురమైన వారు, ఎంత ఉన్నతమైన వారు, ఎంతో ప్రియంగా అనిపిస్తూ ఉండాలి మనకి బాబా, ఎంతో మధురం అనిపిస్తూ ఉండాలి. ఉన్కి మత్ పర్ చల్నా చాహియే. అంటే ఏదైనా మధురమైన వస్తువు ఉంది అంటే అది ప్రియం అనిపిస్తుంది. అలా బాబా కూడా ఎంతో మధురమైన వారు, అందుకు ప్రేమగా బాబా ఇచ్చే ఆజ్ఞానుసారం, వారిచ్చే మతం అనుసారం నడవాలి. ऐसा ऊंचा विश्व का मालिक बनाने वाला बाप पढ़ाते कैसे साधारण रीति है.
ఇంత ఉన్నతమైన విశ్వానికి మాలికలుగా తయారు చేసే తండ్రి చదివించేది చాలా సాధారణ రీతిగా. ఏ భీ తుమ్ జాన్తే హో కి బేహద్ కా బాప్ భారత్ మే ఆతా హై. ఇది కూడా మీరు తెలుసుకున్నారు, అనంతమైన తండ్రి కేవలం భారతదేశంలోనే వస్తారు. शिव जयंती भी मनाते हैं, భారత్ को आकर స్వర్గ बनाते हैं. శివ జయంతి కూడా చేస్తారు, భారతదేశాన్ని వచ్చి స్వర్గంగా తయారు చేస్తున్నారు. అబ్ స్మృతి आई है कि हम స్వర్గవాసి సౌరాసి జన్మ భోగ్ నరకవాసి బనే హే. ఇప్పుడు స్మృతి కలిగింది కదా మీకు, మేమే స్వర్గవాసీలుగా ఉండేవారమి, 84 జన్మలు తీసుకుంటూ నరకవాసీలుగా అయిపోయాము. ఫిర్ బాబా ఆయా హువా హే స్వర్గవాసి బనానే. మళ్ళీ బాబా వచ్చారు తిరిగి స్వర్గవాసీలుగా తయారు చేయడం కోసం. अब आप कहते हैं मुझे याद करो तो तुम्हारी आत्मा तमो प्रधान से सतो प्रधान बनेगी. ఇప్పుడు బాబా ఏమి ఆజ్ఞ ఇస్తున్నారు అంటే, పిల్లలు మీరు కేవలం నన్నే స్మృతి చేయండి, మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అయిపోతారు. सतो प्रधान बनने बिगर वापस कोई जा नहीं सकते, नहीं तो सजा खानी पड़ेगी. సతో ప్రధానంగా అవ్వకుండా ఎవరూ తిరిగి వెళ్ళలేరు. ఒకవేళ సమయం అయిపోయినా మీరు అలా తయారవ్వలేదంటే శిక్షలు అనుభవించవలసి వస్తుంది. सजा भी आत्मा को मिलती है ना, गर्भ जेल में शरीर धारण कराए फिर सजा देती है. बच्चों को बहुत दुख भोगना पड़ता है, त्राही त्राही करते हैं, कहती है फिर पाप नहीं करूँगा. तुम बच्चों को तो गर्भ जेल में जाना नहीं है, वहाँ गर्भ महल है, क्योंकि पाप होता नहीं. ఆ సజ అనేది శిక్ష అనేది ఆత్మే పొందుతుంది కదా. గర్భ జైల్లోకి ఆత్మ ప్రవేశిస్తుంది, శరీరాన్ని ధారణ చేస్తుంది, శిక్ష తింటూ ఉంటుంది, అనుభవిస్తుంది అంటున్నారు బాబా. అప్పుడు పిల్లలు చాలా దుఃఖం పొందవలసి ఉంటుంది, త్రాహి త్రాహి అని అంటూ ఉంటారు. అంటారంట, ఆ గర్భంలో ఉన్నప్పుడు నేను ఇంకా ఏ పాపము చెయ్యను, నన్ను బయటకు తీయండి అని అంటూ ఉంటారు. మరి ఇలా గర్భ జైల్లోకి వెళ్ళవలసి ఉంటుంది. అక్కడ సతయుగంలో అయితే గర్భ జైలు అనేది ఉండదు అంటున్నారు బాబా, గర్భ మహల్ ఉంటుంది. ఎందుకంటే పాపము అనేది జరగదు కాబట్టి. ఇది రావణ రాజ్యం అయిన కారణంగా పాపమే జరుగుతూ ఉంటుంది. రామరాజ్యంలో పాపము అనేది ఉండదు అంటున్నారు. ఈ రావణ రాజ్యంలో పాపమే పాపము, అందుకే రామరాజ్యాన్ని కోరుకుంటారు అందరూ. రామరాజ్యం కావాలి, సుఖం కావాలి అని కోరుకుంటూ ఉంటారు. పరంతు ఏ జాన్తే నహీ రావణ్ రాజ్ క్యా హే. కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు, అసలు రావణ రాజ్యం అంటే ఏంటి. జలాతే హే తో ఖతం హోనా చాహియే, ఫిర్ జలాతే రేతీ హే. కాలుస్తున్నారు, కథం అయిపోవాలి కదా, సమాప్తి అయిపోవాలి, మళ్ళీ మళ్ళీ కాలుస్తూనే ఉంటారు. గోయా మర్ నహీ హే, ఫిర్ ఏ సబ్ కర్నే సే ఫాయిదా క్యా హే. మరణించటం లేదు ఎన్నిసార్లు కాల్చినా, మరి అయినా పదే పదే ఇలా చేస్తున్నారు అంటే ఏంటి లాభం చెప్పండి. ఓ లోగ్ జాకర్ లంకా లూట్ కర్ ఆతే హే. एक झाड़ को बीमारी होती है, उनको सोना समझ ले आती है. वास्तव में तुम इस समय रावण पर जीत पाते और गोल्डन एज के मालिक बनते हो. అక్కడ వారు చూపించారనమాట, వెళ్ళి లంకని దోచుకున్నట్లు, లంకలో ఉన్నవన్నీ తెచ్చేసినట్లు. అందులో ఒక వృక్షానికి రోగం వచ్చిందంట, అది బంగారము అని భావించారు అని చెప్తున్నారు బాబా. బంగారం అని భావించి తెచ్చుకున్నారంట. ఇవన్నీ కూడా కథలు ఎన్నో తయారు చేస్తారు. వాస్తవానికి ఈ సమయంలో పిల్లలైన మీరు రావణుడు పైన విజయం పొంది గోల్డెన్ ఏజ్లోకి వెళ్తున్నారు, గోల్డెన్ ఏజ్కి యజమానులుగా అయిపోతున్నారు. अजमेर में वैकुंठ का मॉडल बनाया है. अब तुम जानते हो
बाबा आया है बच्चों को फिर से स्वर्ग का मालिक बनाने. పిల్లలైన మీరు అన్నీ అర్థం చేసుకుంటున్నారు కదా. అజ్మీర్లో వైకుంఠం యొక్క మోడల్ ఉందంట, తయారు చేసి పెట్టారనమాట. మనం ఆ వైకుంఠానికి మాలికలుగా అయిపోతున్నాం. అక్కడ కేవలం మోడల్ మాత్రమే ఉంది. మరి రియల్గా అక్కడికి వెళ్ళేది ఉంది అన్నప్పుడు ఎంత ఖుషీగా ఉండాలి అంటున్నారు బాబా. మనం స్వర్గానికి యజమానులుగా అయిపోతున్నాం. అక్కడ వజ్ర వైడూర్యాల యొక్క మహల్స్ నిర్మించుకుంటాం. అంతా మన రాజ్యమే ఉంటుంది. అభి తుమ్ బచ్చే యోగ్ బల్ సే నిర్వికారి సతో ప్రధాన్ बनते हो. आत्मा संपूर्ण निर्विकारी बन फिर चली जाएगी शांति धाम. वहाँ दुख की बात नहीं. बाबा ने समझाया है इस नाटक में तुम्हारा सबसे बड़ा मुख्य पार्ट है हीरो हीरोइन का. బాబా ఇక్కడ ప్రతి విషయం చాలా క్లియర్గా అర్థం చేయిస్తూ ఉంటారు. మీరు యోగ బలం ద్వారా నిర్వీకారులుగా సతోప్రధానంగా అయిపోతున్నారు. ఆత్మ సంపూర్ణ నిర్వీకారిగా అయి తిరిగి ఇంటికి వెళ్ళిపోతుంది అంటున్నారు. దాన్ని శాంతిధామము అని అంటారు. అక్కడ దుఃఖం యొక్క మాటే ఉండదు. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, ఈ నాటకంలో మీ యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అదే హీరో హీరోయిన్ యొక్క పాత్ర. राज्य लेना और गवाना एक खेल है. हीरो हीरोइन तुम हो. हीरो का पार्ट है मुख्य पार्टदारी. तुम गोल्डन एज में पवित्र गृहस्थ आश्रम में रहते थे. आयरन एज में अपवित्र गृहस्थ व्यवहार में. अब बाबा गोल्डन एज में ले जाएगा. అంటే రాజ్యం పొందడం మళ్ళీ పోగొట్టుకోవడం ఇది ఒక ఆట. కానీ మెయిన్ హీరో యాక్టర్స్ అంటే హీరో హీరోయిన్స్ మీరే అంటున్నారు బాబా. హీరో అనే దానికి అర్థం ఏంటి? చాలా ముఖ్యమైన పాత్ర కలిగి ఉండడం. మీరు గోల్డెన్ ఏజ్లో ఉన్నప్పుడు పవిత్ర గృహస్థ ఆశ్రమస్తులుగా ఉండేవారు. కానీ ఈ ఐరన్ ఏజ్లో చూడండి, అపవిత్రమైన గృహస్థ వ్యవహారస్తులుగా అయిపోయారు అంటున్నారు బాబా. మళ్ళా తిరిగి బాబా మనల్ని గోల్డెన్ ఏజ్కి యజమానులుగా తయారు చేస్తున్నారు. वहाँ लक्ष्मी नारायण सूर्यवंशी का राज होगा. पुनर्जन्म ले चंद्रवंशी में आएंगे. वृद्धि होती रहेगी. అక్కడ లక్ష్మీనారాయణలు సూర్యవంశస్థులుగా ఉంటారు, రాజ్యం చేస్తూ ఉంటారు. మళ్ళీ వారే పునర్జన్మల్లోకి వచ్చి చంద్రవంశీలుగా అయిపోతారు అంటున్నారు బాబా. ఇలా వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. అబ్ కితనే కరోడ్ హో గయే దేకో. మరి జనసంఖ్య విషయం చూడండి, ఇప్పుడు ఎన్ని కోట్ల మంది అయిపోయారు? 780 కోట్ల మంది అయిపోయారు అంటున్నారు బాబా. అక్కడ ఎంత సంఖ్య? కేవలం 9 లక్షలతో సత్యుగం ప్రారంభమవుతుంది. అబ్ कहते हैं बर्थ कम हो. जिनको 1-2 को बच्चा होगा वो थोड़े ही बंद करेंगे. अब तुम तो इतना कर सकते हैं. పాపులేషన్ కమ్ కరానా ఏ తో బాప్కే ఊపర్ హే. బాబా అర్థం చేయిస్తూ ఉంటారు, చాలా ప్లానింగ్స్ వేస్తూ ఉంటారంట బర్త్ కంట్రోల్ చేయడానికి. ఎవరికైతే ఒకరిద్దరు పిల్లలు ఉన్నారో వాళ్ళు బంద్ చెయ్యమంటే చెయ్యరు అంటున్నారు బాబా. మీరు కావాలంటే చెప్పొచ్చు, లెక్క కూడా తీయొచ్చు. ఈ పాపులేషన్ ఏదైతే ఉందో అది తక్కువ చేయడము అనేది బాబా కర్తవ్యం మాత్రమే. ఇది ఎవ్వరి డ్యూటీ కాదు. ఏం చేస్తున్నారు బాబా వచ్చి? చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఎంత తలమొత్తుకున్నా అది జరిగేది లేదు. కానీ బాబా చాలా ఈజీగా ఈ కర్తవ్యాన్ని చేస్తున్నారు. బాబ్ జాన్తే హే జాస్తి మనుష్ హోంగే తో మరేంగే. मैं आया हूँ सबको कलास कर एक धर्म की స్థాపన करने. బాబా అర్థం చేయిస్తారు, ఎప్పుడైతే చాలా ఎక్కువ మంది మనుషులు అయిపోతారు, కరువు కాటకాలు వచ్చేస్తాయి, ఉండడానికి ఉండదు, మరణిస్తూ ఉండడం స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు బాబా. నేను వచ్చింది కూడా అందుకే కదా, దీన్ని సమాప్తి చేయడానికి, ఏకధర్మ స్థాపన చేయడం కోసం. వహా 9 लाख होंगे చూ మంత్ర హువా హేనా. అక్కడ కేవలం 9 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఇదేదో చూ మంత్రం అయిపోయింది.
ఇంద్రజాలం అయిపోయింది కదా. ఎక్కడ ఎన్ని కోట్ల మంది జనసంఖ్య, ఎక్కడ 9 లక్షలు. కలియుగ రూపీ రాత్ పూరీ హోకర్ దిన సురు హో జాయేగా. ఈ కలియుగ రూపీ రాత్రి పూర్తయి పగలు అనేది ప్రారంభమవుతుంది. बर्थ कंट्रोल पर कितना कच्चा करते हैं, बाप का कोई कच्चा नहीं है. బర్త్ కంట్రోల్ చేయడం కోసం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటారు. బాబాకి ఏ ఖర్చు అవసరం లేదు. నేచురల్ కల్మిటీస్ హోగి సబ్ ఖతం హో జాయేగా. ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి, అంతా ఖతం అయిపోతుంది అంటున్నారు బాబా. డ్రామా మే నూంద్ హేనా, ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఓ లోగ్ प्लान बना रही है और भी ड्रामा में नोंद है. యూరోప్వాసి, యాదవ్, భారత్వాసి, కౌరవ్ और పాండవ్, అక్కడ వాళ్ళు భలే ప్లానింగ్స్ తయారు చేస్తున్నారు, అది కూడా డ్రామాలో ఫిక్స్ అంటున్నారు బాబా. యూరోప్వాసీలు యాదవులు, మరి భారతవాసీలు కౌరవులు మరియు పాండవులు. ఓ సబ్ ఏక్ తరఫ్, ఇస్ తరఫ్ దో బాయి బాయి హే. వాళ్ళందరూ ఒకవైపు యాదవులు, ఇటువైపు సోదరులైనటువంటి కౌరవులు పాండవులు ఉన్నారు. భారత్ మే బాయి బాయి హే, జో అభి కలియుగ్ మే బాయి బాయి హే, తుమ్ అబ్ నికల్ ఆయే హో సంగం పర్. ఈ భారతదేశంలో సోదరులు అయ్యుండి పోట్లాడుకుంటూ ఉండడము అనేది ఒక కహాని, కథ తయారు చేసి పెట్టేశారు అంటున్నారు బాబా. కలియుగవాసీలు కదా, ఎంతైనా ఘర్షణలు జరుగుతూ ఉంటాయి. అంటే వాస్తవానికి బాయి బాయి అంటే మీనింగ్ ఏంటి? పరస్పరం సోదరులమి అనేది ఎలా వచ్చిందంటే, ప్రతి ఒక్కరూ ఆత్మ ఒకేలా ఉంటారు, ఒకే తండ్రి సంతానము, అందుకే బాయి బాయి అనేది వచ్చిందంటున్నారు బాబా. మనం ఆ కలియుగం నుండి సంగమ యుగంలోకి వచ్చేస్తాం. కౌరవ్ और పాండవ్ ఎక్కి గరికెత్తే. కౌరవులు మరియు పాండవులు ఒకే ఇంటివారు. ఆత్మ అసుల్ మే బాయి బాయి హే, తుమ్ ఆత్మాओं से भी पहले पहले బాబా మిలా హే. ఆత్మ వాస్తవానికి పరస్పరం సోదరులు. ఆత్మలైన మనము ఒకే ఇంటి వారిమి. ఒక్క బాబా లభించారు, ఒక్క బాబా నుండి ప్రాప్తి పొందేది ఉంది. రేస్ మే జో పేలే పేలే జాతీ హే ఓ ఇనాం లేతీ హే, తుమ్హారా హే యాద్ కీ దౌడ్. ఎవరైతే పరుగు పందెంలో మొదటగా చేరుకుంటారో గమ్యానికి, వారికి ఇనాం లభిస్తుంది కదా, బహుమానం. మరి మీది ఏ రేస్? స్మృతి యొక్క రేస్ అంటున్నారు బాబా. ఏ కోయి శాస్త్రమే నహీ హే, బాప్ కేతీ హే మేరే సాత్ యోగ్ రఖో. ఈ విషయాలు ఏ వేద శాస్త్రాల్లోని లేవు, అందుకే బాబా ఏం చెప్తున్నారంటే నాతో యోగం జోడించండి. ఏ योग की यात्रा इस समय ही होती है. ये यात्रा और कोई सिखला ना सके. सतयुग में ना रूहानी योग ना जिस्मानी योग होता है. ఈ యోగం యొక్క యాత్ర ఏదైతే ఉందో, లేక స్మృతి యాత్ర, ఈ సమయానికి చెందింది మాత్రమే. ఇది ఎవరూ నేర్పించలేరు, ఒక్క బాబా తప్ప. సత్యుగంలో ఆత్మిక యాత్ర ఉండదు, దైహికమైన యాత్ర ఉండదు. అంటే ఆత్మిక యోగము ఉండదు, ఫిజికల్ ఎక్సర్సైజెస్ అంటే దైహికమైనటువంటి యోగాలు కూడా అక్కడ ఉండవు అంటున్నారు బాబా. అవసరమే ఉండదు అక్కడ. అంటే ఫిజికల్గా యోగా అనేది ఎందుకు చేస్తారు? ఆరోగ్యం కోసం, బాడీ ఫిట్నెస్ కోసం. అక్కడ అవేమీ అవసరం లేదు కదా. నిరోగి కాంచనకాయ శరీరం లభించేస్తుంది. ఆత్మ కూడా ఫుల్ ఛార్జ్తో నిండుగా ఉంటుంది, సతో ప్రధానంగా ఉంటుంది. ఇంకా ఏ యోగం చేసే అవసరం ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడైతే మరి పిల్లలు అలసిపోతున్నారా ఏంటి యోగం చేసి? బాబా అడుగుతున్నారు. ए इस समय तुम्हारी बुद्धि में बैठता है. ड्रामा में एक एक सेकंड का एक्ट समझाया है. इसको स्वदर्शन चक्र कहा जाता है. वास्तव में स्वदर्शन चक्रधारी अभी तुम बनते हो. ఈ సమయంలో పిల్లలైన మీ బుద్ధిలో అన్ని విషయాలు కూర్చుంటాయి. ఈ డ్రామాలో ఒక్కొక్క సెకండ్ యొక్క పాత్ర ఏదైతే ఉందో
అది నిశ్చితమై ఉంది. దీనికోసం అర్థం చేసుకొని నడుచుకోవాలి అంటున్నారు. అసలైన స్వదర్శన చక్రధారులు మీరే. వాస్తవానికి ఆ చక్రం బుద్ధిలో తిప్పుతున్నారనమాట. జ్ఞాన చక్రం, జ్ఞానాన్ని మంతన చేయడమే స్వదర్శన చక్రధారిగా అవ్వడం. 84 जन्मों का अथवा सृष्टि चक्र का नॉलेज तुमको स्वामना आत्मा आत्मा को ये ज्ञान है, तो अभी तुम बच्चे स्वदर्शन चक्रधारी बने हो. 84 జన్మల యొక్క నాలెడ్జ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. స్వ అంటే ఆత్మ, దర్శన్ అంటే దర్శించుకోవడం. స్వయాన్ని దర్శించుకోవడమే స్వదర్శన చక్రధారిగా అవ్వడం. हम तुमको कहेंगे रूहानी बच्चों, స్వదర్శన్ చక్రధారి బ్రాహ్మణ్ కులభూషణ్. బాబా మనల్ని ఏమంటారు? ఆత్మీక పిల్లలు మరియు స్వదర్శన చక్రధారి బ్రాహ్మణ కులభూషణులు అని. ఇస్ అక్షర్ కా అర్థ కోయి నయా సమజ్ నహీ సక్తే. ఈ మాటల యొక్క అర్థం కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏ अलंकार तुमको नहीं देती है क्योंकि तुमसे कोई भगंती हो जाती है. अभी तुम्हारी बुद्धि में 84 का चक्र है. కానీ విష్ణువుకి చూపించిన ఆ అలంకారాలు మీకు చూపించడానికి వీల్లేదు అంటున్నారు బాబా. ఎందుకంటే ఇక్కడ జ్ఞానం ధారణ చేస్తే ఎవరైనా వదిలి వెళ్ళిపోయారు అంటే ఆ అలంకారం ఏం కావాలి? అందుకే ఇప్పుడప్పుడే మీకు అలంకారం ఇవ్వడం జరగదు. ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా అయిపోతారో, సంపూర్ణంగా తయారవుతారో, అప్పుడు మీరు పక్కా మధ్యలో ఉన్న విష్ణు సమానంగా అయిపోతారు అంటున్నారు బాబా. మీ బుద్ధిలో 84 జన్మల యొక్క చక్రం ఉంది కదా. ఎలా మెట్లు దిగుతూ వచ్చాము, ఎలా మా కళలన్నీ కోల్పోతూ వచ్చాము అని. ఇప్పుడు మళ్ళీ నెంబర్ 1లోకి వెళ్ళిపోతున్నాం. पहले घर जाकर फिर देवता बनेंगे, फिर क्षत्रिय वैश्य शूद्र बनेंगे. మొదట మనం ఇంటికి వెళ్తాం. ఈ పాత్ర పూర్తి కాగానే శాంతిధామం వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడి నుండి పాత్రలు స్టార్ట్ అవుతాయి. దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవన్నీ ఎంత అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఇతనా భీ కోయి యాద్ కరే తో అహో సౌభాగ్య హే. ఏ మాత్రం ఎవరైనా గుర్తించుకున్నా అంటే స్మృతిలో ఉంచుకున్నా అహో సౌభాగ్యం. బాకీ తోడా సమయ హే ఫిర్ హమ్ స్వర్గమే జాయేంగే. ఇంకొద్ది సమయమే మిగిలి ఉంది, మనం స్వర్గంలోకి వెళ్ళిపోతాము. बाकी शास्त्रों में तो बहुत दंड कथाएं लिख दी है. कृष्ण जो अभी का सभी का प्यारा है, उनके लिए भी लिख दिया है सर्प ने डांसा. ए हुआ ओ हुआ. कृष्ण राधा से भी प्यारा लगता है क्योंकि मुरली बजाई. మరి ఏవేవో దండకథలు రాసేస్తారు శాస్త్రాలలో. కృష్ణుడు అందరికీ ప్రేమ అనిపిస్తారు, ప్రేమిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారి కోసం కూడా ఏమేమి రాసేస్తారు? సర్పం కాటు వేసింది, ఇదయ్యింది, అదయ్యింది అని. కృష్ణుడు రాధ కంటే ప్రియమనిపిస్తారు, ఎందుకంటే మురళి వాయిస్తారు కాబట్టి. ఏ వాస్తవమే హే జ్ఞాన్ కే బాత్. ఇవన్నీ వాస్తవానికి జ్ఞానం యొక్క విషయాలు. తుమ్ ఇస్ సమయ జ్ఞాన జ్ఞానేశ్వరీ హో, ఫిర్ పడ్కర్ రాజరాజేశ్వరి బంతే హో. ఇది జ్ఞానం యొక్క మురళి. ఎవరు ఎంత బాగా మురళి వింటారో మరియు ధారణ చేస్తారో వారి మహిమ జరుగుతుంది. ఇప్పుడు మనం జ్ఞాన జ్ఞానేశ్వరిగా ఉన్నాము, మళ్ళీ మనమే రాజరాజేశ్వరిగా అయిపోతాం ఈ చదువుకొని. ఇది మన ఏం ఆబ్జెక్ట్ కదా, సదా గుర్తుంచుకోవాలి. తుమ్సే కోయి పూछते हैं यह का उद्देश्य क्या है. మీతో ఎవరైనా అడగొచ్చు ఇక్కడ ఉద్దేశం ఏంటి అసలు అని. బోలో మనుష్యసే దేవత బన్నా. చెప్పండి, మానవుల నుండి దేవతలుగా అవ్వడం. हम सो देवता थे, 84 जन्म बाद शूद्र बने, अब फिर ब्राह्मण बने हैं, फिर देवता बनेंगे. దేవతలుగా ఉండేవారిని 84 జన్మలు తర్వాత మళ్ళీ శూద్రులుగా అయిపోయాము, ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులమి, మళ్ళీ దేవతలుగా అవుతాము అని చెప్పచ్చు.
పడానే వాలా జ్ఞాన్ కా సాగర్ పరమాత్మ హే నాకే కృష్ణ. ఇక్కడ చదివించేవారు జ్ఞానసాగరుడైన పరమాత్మ, కృష్ణుడైతే కాదు. ए राजियों कोई भी सिखला ना सके. तुम कहते हो बाबा हम कल्प कल्प आपसे आकर राज्य भाग्य लेती हैं, ये भी तुम जानते हो. ఈ రాజయోగం ఇంకెవ్వరూ మనకి నేర్పించలేరు. మీరు అంటారు కదా, బాబా మేము కల్పకల్పము వచ్చి మీతో కలుస్తాము, మీ నుండి రాజ్యభాగ్యం పొందుతాము అని. ఏ भी तुम जानते हो. इस महाभारी लड़ाई से ही स्वर्ग के गेट खोलने वाले हैं. बाबा आकर राजयोग सिखलाते हैं, तो जरूर स्वर्ग चाहिए. ఇది కూడా మీరు తెలుసుకున్నారు కదా, మహాభారీ యుద్ధం తరువాత స్వర్గం యొక్క గేట్లు తెరవబడతాయి. బాబా వచ్చి రాజయోగం నేర్పిస్తున్నారు. అందుకే మరి తప్పకుండా స్వర్గం కావాలి. రాజయోగం యొక్క రిజల్ట్ ఏంటి? ఉన్నతమైన ప్రాప్తి. అది స్వర్గంలోనే పొందాలి అంటున్నారు బాబా. నరక కథం హోనా చాహియే. ఈ నరకం సమాప్తి అయిపోవాలి. మహాభారత్ లడాయి శాస్త్రమే హేనా. మహాభారత యుద్ధం ఏదైతే ఉందో అది శాస్త్రాల్లో కూడా వర్ణన ఉంది. కాశీ ఆయి ఏ కిస్కో హోతీ హే. మురళి వినిపిస్తూ మధ్యలో దగ్గు వచ్చిందంట. ఈ దగ్గు ఎవరికి వచ్చిందనుకుంటున్నారు? శివబాబాకు యా బ్రహ్మా బాబాకు? శివబాబాకి వచ్చిందా లేదా బ్రహ్మా బాబాకా? బ్రహ్మాకు హోతీ హేనా. ఏ కర్మభోగ్ హే. బ్రహ్మకైతే వస్తుంది కదా, ఇది కర్మభోగం. అంత తక్ హోతా రహేగా. కర్మభోగము అనేది అంతిమం వరకు ఉంటుంది. जब तक संपूर्ण बन जाए फिर ये शरीर भी नहीं रहेगी. ఎప్పటి వరకైతే సంపూర్ణం కాము అప్పటి వరకు చిన్న చిన్న అనారోగ్యాలు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, రావాల్సిందే. అయితే సంపూర్ణం అయిపోయిన తర్వాత ఈ పాత తనువులో ఉండము కూడా, అతీతం అయిపోతాం, దూరం అయిపోతాం. తబ్ తక్ కుచ్ నా కుచ్ హోతా రహేగా. మరి అప్పటి వరకు ఏదోటి అవుతూనే ఉంటుంది. इसको कर्मभोग कहा जाता है. దీన్నే కర్మభోగము అంటారు. సత్యుగ్ మే కర్మభోగ్ హోతా హే క్యా? సత్యుగంలో కర్మభోగం ఉంటుందా ఏంటి? ఉండదు. कोई बीमारी आदि होती नहीं. ఎలాంటి రోగాలు ఉండవు. ఎవరు హెల్దీ వెల్దీ బంతే హే. అక్కడ ఆరోగ్యవంతులుగా ఐశ్వర్యవంతులుగా అయిపోతాము సదాకాలం కోసం. సదైవ్ హర్షిత్ రేతీ హే. ఇంకా సదా హర్షితంగా కూడా ఉంటాం. ఎవరు హెల్దీ వెల్దీయే కాదు, ఆ ఖుషి అనేది కూడా ఉంటుంది అంటున్నారు బాబా. క్యూంకి బేహద్ కే బాప్ సే వర్ష మిల్తా హేనా. ఎందుకంటే అనంతమైన తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది కదా. ఫిర్ ఆధా కల్ప్ కే బాద్ దుఃఖ్ శురూ హోతా హే. మళ్ళీ అర్ధకల్పం తర్వాత దుఃఖం ప్రారంభమవుతుంది. సో బి జబ్ భక్తి व्यभिचारी हो जाती है तब दुख जास्ती होता है. तब त्राही त्राही कहती है और फिर विनाश होता है. అది కూడా దుఃఖం ఎప్పుడంట? భక్తి అనేది వ్యభిచారిగా అయిపోయినప్పుడు, భక్తి ఫస్ట్ క్లాస్గా ఉన్నప్పుడు, ఒక్కరినే స్మృతి చేసినప్పుడు, భావనతో కూడిన భక్తి చేసినప్పుడు అంత దుఃఖం ఉండదు. భక్తి పరిపరి విధాలుగా విడిపోతుందో, అనేక మందిని స్మృతి చేస్తూ ఉంటాము, అందులో ఏ మాత్రం యథార్థత ఉండదో, అప్పుడు దుఃఖం చాలా ఎక్కువ కలుగుతుంది అంటున్నారు. త్రాహి త్రాహి అనడం మొదలు పెడతారు, మళ్ళీ వినాశనం అవుతుంది. బాబా వచ్చి ఈ దుఃఖాల నుండి విడిపిస్తారు. అబ్ తుమ్ సమ్ముఖ్ సున్తే హో తో కితనా మజా ఆతా హే. మీరు ఎదురుగా కూర్చొని విన్నప్పుడు ఎంత మజా వస్తుంది. जानते हो ఏ हमारा సచ్చా బాప్ హే, టీచర్ హే, గురు హే. మీకు తెలుసు కదా, ఈ పరంపిత పరమాత్మ మన యొక్క సత్యమైన తండ్రి, టీచర్, సద్గురువు. ఏ మహిమ ఏక్కి నిరాకార బాప్కి హే ఓ హే ఉంచేతే ఉంచా భగవాన్ హే. ఈ మహిమ ఒక్క నిరాకార పరమాత్మకే చెందుతుంది, ఉన్నతమైనటువంటి భగవంతుడు కాబట్టి. उस बाप को याद करो तो ऊंच पद पाएंगे. कोई साधु संत महात्मा तो तख्त पर नहीं बैठता है.
మరి ఆ పరంపిత పరమాత్మని స్మృతి చేస్తే ఉన్నతమైన పదవి పొందుతాము. ఇక్కడ సాధు సన్యాసులు మహాత్ములు ఎవరు ఇక్కడ గద్దె పైన కూర్చొని చెప్పటం లేదు. కభీ పావ్ पढ़ने भी नहीं देती है। बाप कहते हैं मैं तुम्हारा ओबीडियंट सर्वेंट हूँ, मुझे पैर कहा है तुम माता किसको टेकेंगे. ఇక్కడ కాళ్ళపైన పడడాలు అలాంటివేమీ ఉండవు. బాబా అంటారు, నేను మీ యొక్క వినమ్రుడైన సేవకుణ్ణి, మీరేమి నా పాదాలు పట్టుకుంటారో చెప్పండి. ఒకవేళ పట్టుకోవడానికైనా నాకు పాదాలు ఎక్కడ ఉన్నాయి అని నిరాకార పరమాత్మ చెప్తున్నారన్నమాట. ఎవరి కాళ్ళు పట్టుకుంటారు మీరు? ఎవరి శరణాల పైన పడతారు? బహుత్ గురువుం కి మాతా టేక్తే టేక్తే తుమ్హారీ టిప్పడి హి గిస్ గయి హై. అనేక గురు గోషాయిల యొక్క పాదాల పైన పడుతూ పడుతూ మీ నుడు అంటే ఏమంటారు దీన్ని, నుదుట కూడా అరిగిపోయింది అంటున్నారు బాబా. అంటే పాదాల పైన పడి ఆ నుదుటితో హత్తుకుంటాము అన్నమాట. ఇలా పడి పడి మీ నుదుట అరిగిపోయింది అంటున్నారు. జో భక్తి మార్గ్ మే హోతా హే ఓ జ్ఞాన్ మార్గ్ మే హో నా సకే. ఏదైతే భక్తి మార్గంలో ఉంటుందో అది జ్ఞాన మార్గంలో ఉండదు. భక్తి మార్గ్ మే कहते हैं हे राम, बाप कहते हैं యహా కోయి ఆవాజ్ నహీ కర్నా హే. భక్తి మార్గంలో ఏమంటారంట, హే రామ్, ఇంకా ఎవరికి ఏది ఇష్టపడితే అది, కృష్ణ రామ ఇలా. కానీ ఇక్కడ మీరు ఆవాజ్ చేయవలసిన అవసరం లేదు, ధ్వనిలోకి రావాల్సిన అవసరం లేదు. అప్నే కో ఆత్మ సమజ్ గుప్త బాప్ కో యాద్ కర్నా హే. మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి గుప్తంగా బాబాని స్మృతి చేయాలి. హే శివ్ బీ కెహనా నహీ హే, శివ్ బాబా కదా ఇక్కడ అని హే శివ్ అని కూడా అనవలసిన అవసరం లేదు. తుమ్కో ఆవాజ్ సే పరే జానా హే. మనం ధ్వని నుండి అతీతం అవ్వాలి. బచ్చేకు అందరిమే బాప్ యాద్ రేతా హేనా నేచురలీ. అది ఎలా ఉంటుందంటే నేచురల్గానే పిల్లలకి తండ్రి యొక్క స్మృతి ఉంటుంది కదా, ప్రత్యేకంగా బయటకి అనుకోవాలా ఏంటి? లేదు. आत्मा जानती है कि हमारा बाबा है, तुमको अंदर गुप्त याद करना है, इसको अजपा जप याद कहा जाता है. ఆత్మకు తెలుసు వీరు మా తండ్రి అని, గుప్తంగానే అది ఉండాలి, లోపల మనం స్మృతి చేస్తూ ఉండాలి. దీన్ని అజప స్మృతి అని చెప్తారు. అక్కడ అజపా జపము అని నిరంతరం ఒక మాల పట్టుకొని జపిస్తూ ఉంటారు. ఇక్కడ మనం జపం చేయవలసిన అవసరం లేదు, మాల త్రిప్పే అవసరం లేదు. కానీ నిరంతరం మనస్సుతో హృదయపూర్వకంగా బాబాని స్మృతి చేయొచ్చు. అంతేకాని జపం చేయకూడదు. మాల అందర్ ఫిరో యా బహర్ ఫేరో బాత్ ఏకీ హోతా హేనా. మాల లోపల పెట్టుకొని త్రిప్పండి, బయటకి చూపించే విధంగా త్రిప్పండి, విషయం ఒకటే కదా. కొంతమంది ఒక క్లాత్ అంటే ఒక క్లాత్ సంచి ఉంటుంది, అందులో వేసుకొని ఎవరికి కనిపించకుండా తిప్పుతూ ఉంటారనమాట. మరి కొంతమంది బయటకి కనిపించేలా త్రిప్పుతూ ఉంటారు, విషయం ఒకటే కదా. अंदर फेरना कोई गुप्त नहीं, गुप्त बात है, अपने को आत्मा समझ बाप को याद करना है. లోపల పెట్టుకొని త్రిప్పితే అది గుప్తం అయిపోదు. గుప్తము అంటే మిమ్మల్ని మీరు ఆత్మాని భావించి బాబాను స్మృతి చేయాలి. ఓ శివ్ బాబా ఏ ప్రజాపిత బ్రహ్మ, तुमको डबल इंजन मिलती है श्रृंगारने के लिए, इनकी आत्मा भी श्रृंगार रही है, फिर सब चले जाएंगे पियर घर. ఇక్కడ వీరు నిరాకారుడేమో శివ్ బాబా, సాకారుడేమో ప్రజాపిత బ్రహ్మ. మీకు డబల్ ఇంజన్ లభించిందనమాట అలంకరించడం కోసం, గుణాలతో శక్తులతో అలంకరించడం కోసం. వీరి ఆత్మ కూడా అలంకరించబడుతుంది. ఈ బ్రహ్మ యొక్క ఆత్మ కూడా అన్నీ నేర్చుకుంటున్నారు శివబాబా నుండి, ప్రాప్తులన్నీ పొందుతున్నారు. అందరూ కలిసి పుట్టింటికి వెళ్ళిపోతామన్నమాట. పుట్టిల్లంటే మన అసలైన ఇల్లు శాంతిధామం.
वहाँ से फिर ससुरघर విష్ణుపురి మే ఆయేంగే. మళ్ళీ అక్కడి నుంచి అత్తవారిల్లైనటువంటి విష్ణుపురిలోకి వస్తాము. ఎహే డబల్ పియర్గర్ अलौकिक ओ लौकिक पारलौकिक. इस अलौकिक बाप को कोई जानते नहीं, तब कहते हैं इस दादा को क्यों बिठाया है. అంటే మనకి డబల్ పుట్టినిల్లులు లభించాయని చెప్పచ్చు. ఒకటి అలౌకిక పుట్టినిల్లు, ఇంకొకటి లౌకిక పుట్టినిల్లు అంటున్నారు బాబా. అంటే బయట వాళ్ళ కోసం లౌకిక పుట్టినిల్లు వారికి పుట్టినిల్లుతో సమానం, కానీ మనకి ఆ పారలౌకిక శాంతిధామమే అసలైన పుట్టినిల్లు. ఈ అలౌకిక తండ్రి కోసం ఎవ్వరికీ తెలియదు అసలు. అంటే ప్రజాపిత బ్రహ్మ కోసం అంటూ ఉంటారంట, ఈ దాదాని ఎందుకు ఇక్కడ కూర్చోబెట్టారు అని అంటారు. ఏ కిస్కో పతా నహీ కి ఇస్ తన్ సే పరమాత్మ పడాతే. ఎవ్వరికీ ఇది తెలియదు, ఈ తనువు ద్వారానే పరమాత్మ చదివిస్తున్నారు అని. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు కదా. ఏ బహుత్ జన్మం కే అంత్ మే పూజ సే పూజారి బనే హే. ఎంత మంచి పాత్రధారి అంటే ప్రజాపిత బ్రహ్మ అనేక జన్మల అంతిమంలో పూజ్యుడి నుండి పూజారిగా అయ్యారు. ఈ సమయంలో పూర్తిగా పూజారిగా అయిపోయి ఉన్నారు పతితంగా. రాజాసే రంకు బనే హే. రాజు నుండి పేదవాడిగా అయిపోయారన్నమాట, బికారిగా. బాబా సమझाते हैं इस तन में मैं प्रवेश करता हूँ फिर भी किसकी బుద్ధి में बैठता नहीं. బాబా అర్థం చేయిస్తారు, ఈ తనువు ద్వారా నేను మీకు అర్థం చేయిస్తాను వీరిలో ప్రవేశించి. కానీ ఎవ్వరి బుద్ధిలోనే కూర్చోవటం లేదు. మందిరం మే बैल रख दिया है. अब शंकर तो है सूक्ष्म वतनवासी. सूक्ष्म वतन में बैल कहा आदि तो होती ही नहीं. बैल अर्थात मेल. బాబా అర్థం చేయిస్తారు. అక్కడ మందిరంలో శివలింగం ఎదురుగా ఒక ఎద్దుని చూపిస్తారు, నంది అంటారు కదా. మరి శంకరుడేమో సూక్ష్మవతనవాసి కదా. సూక్ష్మవతనంలో నంది మొదలైనవి అంటే ఎద్దు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. వాస్తవానికి ఎద్దు అంటే ఒక మేల్ అన్నమాట, పురుషుడు. భగీరథ్కో మేల్ దిఖాతే హేనా. భగీరథుణ్ణి పురుషుడుగానే చూపిస్తారు కదా. మనుష్యతో బిల్కుల్ బేసమజ్ బన్ పడే హే. మానవులు పూర్తిగా అవివేకవంతులుగా అయి ఉన్నారు. అక్కడ భగీరథుడు కోసం ఒక స్టోరీ ఉంటుందన్నమాట. భగీరథుడు ఆకాశం నుండి గంగను తీసుకొచ్చి ఇక్కడ పడి ఉన్నటువంటి తమ పిల్లల్ని మేల్కొల్పారు. భస్మమైపోయినటువంటి తమ పిల్లల్ని మేల్కొల్పారు అని ఒక కహాని ఉంది అన్నమాట. बाप कहते हैं रावण ने बेसमझ बनाया है इसीलिए कुछ भी नहीं समझते. బాబా అంటారు, రావణుడు మిమ్మల్ని అవివేకవంతులుగా చేసేశారు, అందుకు ఏమీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఖుద్ कहते हैं రామరాజ్ చాహియే. స్వయం అంటూ ఉంటారంట రామరాజ్యం కావాలి అని. अब रामराज तो सतयुग में होता है, कलयुग में रावण राज होता है. ఇప్పుడు రావణ రాజ్యం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సతయుగంలోనే ఉంటుంది. కలియుగంలో ఉండేది రావణ రాజ్యం అంటున్నారు. రామ్ और रावण भारत में होता है. శివ జయంతి भी भारत में मनाते हैं. రాముడు మరియు రావణుడు భారతదేశంలోనే ఉంటారు. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతారు. రావణ జయంతి नहीं मनाते हैं क्योंकि दुश्मन है ना. రావణ జయంతి చేయడం ఎక్కడైనా చూసారా? చెయ్యరు, ఎందుకంటే వారు మన శత్రువు కాబట్టి. జయంతి ఉస్కి మనాయి జాతి హే జో సుఖ్ దేతా హే. ఎవరి జయంతి చేసుకుంటాము మనము? ఎవరైతే సుఖాన్నిచ్చి వెళ్ళారు వారిదే చేస్తాం. अब शिव बाबा आकर ज्ञान सुनाते हैं और रावण पर जीत पहनाते हैं. ఇప్పుడు శివ బాబా వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు, రావణుడి పైన విజయం పొందేలా చేస్తున్నారు. अब तुम जानते हो रावण क्या है.
ఇప్పుడు మీరు తెలుసుకున్నారు రావణుడేంటని. अब आती है कब आती है एक्यूरेट हिसाब बताया जाता है। ये बातें अच्छी रीति धारण करो, बोलो मत। ज्ञान सागर के पास बादल बनकर आए हो, भरकर वर्षा बरसानी है। धारणा बड़ी अच्छी चाहिए। బాబా అర్థం చేయిస్తున్నారు రావణుడు ఏంటి, ఎప్పుడొస్తారు అనేది మీరు తెలుసుకున్నారు కదా. చాలా ఎక్యురేట్ హిసాబ్ కితాబ్ మీరు చెప్పగలరు, సరైన లెక్క మీరు ఎవరికైనా చెప్పొచ్చు అంటున్నారు. ఈ విషయాలు మంచి రీతిగా ధారణ చెయ్యండి, మర్చిపోకండి. జ్ఞాన సాగరుడు వద్దకు వచ్చాము మనము, మేఘాలై నింపుకొని మళ్ళీ బయటకు వెళ్ళి వర్షించాలన్నమాట. మేఘాలు ఏం చేస్తాయి, అక్కడ సముద్రం నుండి నింపుకుంటాయంట. ఎక్కడ వర్షం పడేది ఉందో అక్కడికి వెళ్ళి వర్షింపచేస్తాయి. అలా మనం కూడా జ్ఞాన వర్షాన్ని వర్షింపచేస్తూ ఉండాలి. అంటే ధారణ మంచి రీతిగా జరగాలి అంటున్నారు. ఎక్కడ భలే సముఖంగా కూర్చున్నారు, మజా ఉంటుంది. బయటకు వెళ్ళగానే ఆ మజా ఎగిరిపోవడం ఇలా ఉండకూడదు. బాబాకు చాలా ప్రియం అనిపిస్తూ ఉంటారంట జ్ఞానాన్ని వర్షింపచేసే పిల్లలు. బాబాకు మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, జ్ఞానవంతులైన పిల్లలు, వారి సమ్ముఖంగా కూర్చుంటే బాబాకి కూడా మజా కలుగుతుంది అన్నమాట. చూడండి ఎంత అదృష్టం, కాకపోతే ఎంత సహజంగా ఇంట్లో కూర్చుండగా భగవంతుడు దొరికేశారు అన్నట్లు ఎంత ఈజీగా ప్రాప్తించేస్తారు బాబా. మనం ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులమయ్యాము. బాబా కూడా మనతో పాటు ఉన్నారు, సేవ చేస్తున్నారు, జ్ఞానాన్ని ధారణ చేస్తున్నారు. శివ్ బాబా మనకి టీచర్ రూపంలో చదివిస్తున్నారనమాట. సతయుగంలో అక్కడ టీచర్ నుండి చదువుకునే అవసరం ఉండదు, నేను ఉండను అక్కడ అంటున్నారు. నా పాత్ర కేవలం ఈ అంతిమ సమయంలోనే ఉంటుంది. మళ్ళీ భక్తి మార్గం వచ్చేసరికి ఇండైరెక్ట్గా నన్ను స్మృతి చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు, ప్రాప్తినిమ్మని అడుగుతూ ఉంటారు. అయితే బాబా చెప్తారు, ఇప్పుడు మిమ్మల్ని నేను సతయుగంలోకి పంపించేస్తాను, అక్కడ సుఖమే సుఖం ఉంటుంది. ఇక్కడ గురు గోషాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పని ఏంటి అంటే తమ ఫాలోవర్స్ని తోడుగా తీసుకొని వెళ్ళాలి అసలు. కానీ ఎవరు అలా చేయటం లేదు కదా. మరి ఫాలోవర్స్ అని ఎలా చెప్పుకుంటారు చెప్పండి? తమని తాము ఫాలోవర్స్ అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఆ గురు గోషాయిలేమో సన్యాసులయ్యారు, వారి ఫాలోవర్స్గా చెప్పుకునేవారేమో గృహస్థంలోనే ఉన్నారు. మరి ఫాలోవర్స్ ఎలా అయినట్లు? మనము వాస్తవానికి శివ్ బాబాను యథార్థంగా ఫాలో చేయాలి, మరియు బ్రహ్మని కూడా ఫాలో చేయాలి. అంటే బాబా సమానంగా పవిత్రంగా చూపించాలి, బ్రహ్మ బాబా సమానంగా వారు ఏం చేశారు అనేది తెలుసుకొని మనం కూడా చేయాలి. ఎలా అయితే వీరు తయారవుతున్నారో నెంబర్ 1గా మనం కూడా అలా తయారవ్వాలి. అందుకే బ్రహ్మని చూడండి, వారిని ఫాలో చేయండి అని బాబా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆత్మ పవిత్రంగా అవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే పతితంగా అయిపోయిన కారణంగా చాలా దుఃఖాన్ని పొందుతూ ఉంది. అందుకే బాబా చెప్తారు పదే పదే, నన్నొక్కరినే స్మృతి చేయండి, సత్యాతి సత్యమైన ఫాలోవర్స్గా అవ్వండి అని. बाप कहते हैं, मैं आया हूँ तुमको ले जाने के लिए, अब ज्ञान चिता पर बैठो तो ले जाऊँगा। सतयुग में लक्ष्मी नारायण का राज था, उस समय और सब धर्म शांति धाम में थे, ये बातें बड़ी सहज है। బాబా చెప్తారు, నేను మిమ్మల్ని నా తోడుగా తీసుకెళ్ళడం కోసం వచ్చాను, ఇప్పుడు జ్ఞాన చితు పైన కూర్చోండి, నేను తీసుకెళ్ళిపోతాను. సతయుగంలో లక్ష్మీనారాయణ రాజ్యం ఉంటుంది. ఆ సమయంలో కేవలం శాంతి సుఖం మాత్రమే ఉంటుంది అంటున్నారు బాబా. మిగిలిన ధర్మస్థులందరూ శాంతిధామంలో ఉంటారు. అందుకే జనసంఖ్య సతయుగంలో చాలా తక్కువ ఉంటుంది. ఇవన్నీ చాలా సహజంగా అర్థం చేసుకోవచ్చు. बाबा के फॉलोअर्स बनो, जितना पवित्र बनेंगे अच्छा पद पाएंगे, नहीं तो सजा कानी पड़ेगी. బాబా ఫాలోవర్స్గా అవ్వండి.
అంటే బాబాను అనుసరించండి. ఎంత మనం పవిత్రంగా అవుతామో అంత ఉన్నతమైన పదవి పొందుతాము, లేదంటే శిక్షలు అనుభవించాలి. जाना तो जरूर है 21 जन्म का वर्षा मिलता है तो क्या नहीं मेहनत करनी चाहिए. వెళ్ళవలసిందైతే తప్పకుండా ఈ ప్రపంచాన్ని వదిలి. మరి 21 జన్మల కోసం వారసత్వం లభిస్తుంటే ఎందుకు శ్రమించకూడదు? అబ్ మెహనత్ నహీ కీ తో కల్పకల్పాంతర్ నహీ కరేంగే. ఇప్పుడు మనం శ్రమించకపోతే కల్పకల్పాంతరాల కోసం పోగొట్టుకున్నట్లే. फिर ऊंच पद कैसे पाएंगे? ये बड़ा बेहद का क्लास है. మళ్ళీ ఉన్నతమైన పదవి ఎలా పొందుతారు? ఇప్పుడు చేసుకోకపోతే కల్పకల్పము చెయ్యలేరు, ఉన్నతమైన పదవి పొందలేరు. ఎందుకంటే రిపిటేషన్ అవుతూ ఉంటుంది కదా సైకిల్. యాజ్ ఇట్ ఈస్ 5000 సంవత్సరాల క్రితం ఏది జరిగిందో, ఎలా జరిగిందో అదే మళ్ళీ రిపిటేషన్ అవుతుంది. ఇప్పుడు మనం శ్రమించకపోతే, చేసుకోకపోతే కల్పం తర్వాత కూడా చేసుకోలేం. అంటే కల్పాంతరాల కోసం అదే ఫిక్స్ అంటున్నారు బాబా. అందుకే ఇది చాలా పెద్ద అనంతమైన క్లాస్. ఇక్కడ చాలా పెద్ద పరీక్ష జరుగుతుంది ఇప్పుడు అంటున్నారు బాబా. మానవుల నుండి దేవతలుగా అయ్యే ఈ పరీక్షలో పాస్ అయిపోవాలి. అచ్చా, मीठे मीठे सिकिला दे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा के लिए मुख्य सार. पहले पॉइंट, एक बाप का सच्चा सच्चा फॉलोवर बन पूरा पवित्र बनना है. 21 जन्म का वर्षा लेने का पुरुषार्थ करना है. ఒక్క బాబాకే మనం సత్యాతి సత్యమైన ఫాలోవర్స్గా అవ్వాలి. అంటే ఒక్క బాబాని యథార్థంగా మనం అనుసరించాలి. ఇంకా పూర్తి పవిత్రంగా అవ్వాలి. ఒక్క బాబాని సత్యంగా అనుసరించాలి, పూర్తిగా పవిత్రంగా తయారవ్వాలి. 21 జన్మల వారసత్వం పొందడం కోసం శ్రమించాలి, పురుషార్థం చేయాలి. ప్రాప్తి అనేది ఈజీగా అయితే దొరికేదు కదా. ఇప్పుడు లౌకికంగా అయినా ఒక మంచి పోస్ట్ పొజిషన్ పొందాలి అంటే కష్టపడాలి, పైకి రావాలి. అలాగే ఇక్కడ కూడా 21 జన్మల ప్రాప్తి కోసం పురుషార్థం చేయాలి అంటున్నారు. दूसरा, मुख से है शिव बाबा भी नहीं कहना है, आवाज़ से परे जाना है, अपने को आत्मा समझ अंदर में बाप को याद करना है. రెండో పాయింట్, మీరు నోటి నుండి ఓ శివ్ బాబా అని కూడా అనకూడదు. భక్తి సంస్కారము అన్నమాట. లోపలే అజప స్మృతి జరుగుతూ ఉండాలి, గుప్తమైన స్మృతి నడుస్తూ ఉండాలి. ఇంకా ధ్వని నుండి అతీతం అవ్వాలి. మిమ్మల్ని మీరు ఆత్మ అని భావించి లోపలే బాబాను స్మృతి చేయాలి. वरदान, स्थूल व सूक्ष्म में हर परमान को पालन करने वाले संपूर्ण परमान बरदार भव. స్థూలం మరియు సూక్ష్మంగా కూడా ప్రతి ఆజ్ఞను పాలన చేసే సంపూర్ణ ఆజ్ఞాకారులుగా తయారు కండి. స్థూలమైన మరియు సూక్ష్మమైన ప్రతి ఆజ్ఞను పాలన చేసేటటువంటి సంపూర్ణ ఆజ్ఞాకారిగా తయారు కండి. स्थूल परमान पालन करने की शक्ति उन्हीं बच्चों में आ सकती है जो सूक्ष्म परमान पालन करते हैं. స్థూలమైన ఆజ్ఞను పాలన చేసే శక్తి ఏ పిల్లలకి లభిస్తుంది అంటే ఎవరైతే సూక్ష్మ ఆజ్ఞను పాలన చేస్తారో వారికే. సూక్ష్మం మరియు స్థూలం.
सूक्ष्म और मुख्य परमान है निरंतर याद में रहो व मन वचन कर्म से पवित्र बनो. సూక్ష్మం అంటే ఏంటి మరియు చాలా ముఖ్యమైన ఆజ్ఞ నిరంతరం స్మృతిలో ఉండడము అంటే మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వడం. संकल्प में भी अपवित्रता व अशुद्धता ना हो. సంకల్ప మాత్రం కూడా అపవిత్రత అశుద్ధత అనేది రాకూడదు. ఇది సూక్ష్మ परमान आज्ञा. यदि संकल्प में भी पुराने अशुद्ध संस्कार टच करता है तो संपूर्ण वैष्णव व संपूर्ण पवित्र नहीं कहेंगे. इसीलिए कोई एक संकल्प भी परमान के सिवाय ना चले तब कहेंगे संपूर्ण परमान बरदार. ఒకవేళ సంకల్పంలో అయినా పాత అశుద్ధ సంస్కారాలు టచ్ చేస్తున్నాయి అంటే సంపూర్ణ వైష్ణవులుగా సంపూర్ణ పవిత్రంగా లేనట్లే. అందుకే ఒక్క సంకల్పం కూడా ఆజ్ఞ లేకుండా నడవకూడదు, అంటే నియమ విరుద్ధమైన సంకల్పం నడవకూడదు. అప్పుడు ఏమంటారంట, సంపూర్ణ ఆజ్ఞాకారులు అని. ఈ విధంగా ఎప్పుడైతే ఈ ముఖ్యమైన సూక్ష్మమైన ఆజ్ఞను పాలన చేస్తామో పాటిస్తామో స్థూలమైన ఆజ్ఞను పాటించే శక్తి మనలో ఆటోమేటిక్గా నిండుతుందంట, శక్తి వస్తుందన్నమాట స్థూలంగా బాబా చెప్పిన ప్రతి పని చేయడానికి. కాబట్టి సూక్ష్మ పరిశీలన చాలా అవసరము అంటున్నారు బాబా. स्लोगन, बाप को जानकर दिल से बाबा कहना ये सबसे बड़ी विशेषता है. బాబాను తెలుసుకొని హృదయపూర్వకంగా బాబా అని అనడం ఇది చాలా పెద్ద విశేషత. ధారణ చేయడం, పురుషార్థం, రేస్ ఇవన్నీ తర్వాత విషయం. ప్రాప్తి కావాలంటే అవి చేయవలసింది. కానీ ఎప్పుడైతే మనం బాబా పరిచయం పొందామో, బాబా వారిగా అయ్యామో, హృదయపూర్వకంగా భావనతో ఎప్పుడైతే బాబా అని అంటామో ఇదే చాలా పెద్ద విశేషత అని బాబా అంటున్నారన్నమాట. ఈ విశేషత ఉంటే ఆటోమేటిక్గా బాబా మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటారు, మిగిలిన విశేషతలు నిండిపోతూ ఉంటాయి. అచ్చా, మరి ఈరోజు ముఖ్య సారాంశం ఏంటంటే, మధురమైన పిల్లలు, ఈ డ్రామాలో మీది చాలా అద్భుతమైన పాత్ర, హీరో హీరోయిన్స్ నెంబర్ 1 పాత్ర అంటున్నారు. కాబట్టి కల్పాంతరాల కోసం ఈ హీరో పాత్ర అనేది ఫిక్స్ అయి ఉంది. మీలాంటి పాత్ర ఇంకెవరిది లేదు అని బాబా చెప్తున్నారు. ఇంకా మానవుల నుండి దేవతలుగా అయ్యేటటువంటి ఈ పరీక్షను ఎవరు పాస్ చేయగలరు అని అడిగారు బాబా. ఎవరైతే బాబాని ఫాలో చేస్తూ ఉంటారో, బాబా సమానంగా పవిత్రంగా అవుతారో వాళ్ళు ఈజీగా ఈ పరీక్ష పాస్ చేసేయగలరంట, పాస్ అయిపోతూ ఉంటారు. 21 జన్మల రాజ్యభాగ్యం పొందాలి అంటే చిన్న విషయం కాదు కదా. అనంతమైన వారసత్వం లభిస్తుంది ఇక్కడ, 21 జన్మల ప్రాప్తి. మరి కొంచెం శ్రమించడంలో తప్పేం లేదు కదా, శ్రమించండి అంటున్నారు. ఇప్పుడు మీరు శ్రమించకపోతే కల్పాంతరాలు శ్రమించలేరు, అంటే ప్రతి కల్పానికి ఇదే ఫిక్స్. ఉన్నతమైన ప్రాప్తి కూడా లభించదు, శిక్షలు తినవలసి వస్తుంది పవిత్రంగా లేకపోతే. కాబట్టి మంచి విషయం ఏంటి, బాబాని అనుసరిస్తూ ఈ పరీక్ష పాస్ కావడం కోసం పవిత్రంగా చూపించండి, పురుషార్థం చేయండి అంటున్నారు. ఇంకా ఎవరికైతే బాబా వచ్చి జ్ఞానం ఇచ్చారో వాళ్ళే మందిరాలు తయారు చేస్తారంట, శాస్త్రాలు తయారు చేస్తారంట. మళ్ళీ ఈ భక్తి పూర్తి కావడంతో జ్ఞానీలుగా అయిపోతారు, శ్రమించడం మొదలు పెడతారు. వాళ్ళకి నేను వచ్చి స్వర్గం యొక్క ప్రాప్తి ఇస్తాను 21 జన్మల కోసం. ఇలా పొందడం, పోగొట్టుకోవడం ఇది ఒక అద్భుతమైన అనంతమైన ఆట, రిపిటేషన్ అవుతూనే ఉంటుంది అంటున్నారు.
ఇంకెవ్వరికీ ఈ డ్రామాలో లభించలేని అద్భుత పాత్ర మీకే లభించింది. అది తలుచుకొని స్మరణ చేస్తూ ఖుషీగా ఉండాలి అంటున్నారు బాబా. అసలైన స్వదర్శన చక్రధారి కూడా మీరే. భలే మీకు అలంకారం చూపించలేదు, కానీ ఆ టైటిల్ మీకే వర్తిస్తుంది అంటున్నారు బాబా. ఇంకా ఈ రావణ రాజ్యంలో చాలా దుఃఖము ఉంది, అలజడి ఉంది. ఎందుకంటే ఇక్కడ పాపాత్ములు ఉన్నారు, అపవిత్రత ఉంది అంటున్నారు. అక్కడ ఏ అలజడి ఉండదు, దుఃఖం ఉండదు. అది పుణ్యాత్ముల ప్రపంచం కాబట్టి జనసంఖ్య కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ జనసంఖ్యను తగ్గించేటటువంటి డ్యూటీ కూడా బాబాది. దీనికోసం ఎలాంటి ఖర్చు చేయటం లేదు బాబా. ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా బాబాకి హెల్ప్ చేస్తాయి. ఇంకా పాండవులు కౌరవులు ఇద్దరూ సోదరులే, భారతవాసీలే. కానీ ప్రీతి బుద్ధి కలిగిన వారిని పాండవులు అంటారు, విపరీత బుద్ధి కలిగిన వారిని కౌరవులు అంటారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటున్నారు బాబా. ఏది ఏమైనా నేను పురుషార్థం చేయవలసిందే అనే లక్ష్యం పెట్టుకోవాలి. ఇప్పుడు పొందలేదు, ఇప్పుడు చేయటం లేదు అంటే కల్పాంతరాల కోసం అదే చేస్తూ ఉండవలసి వస్తుంది. అది ఫిక్స్ అయిపోతుంది అంటున్నారు బాబా. ఇంకా బాబా మనల్ని అలంకరిస్తున్నారు గుణాలతో, శక్తులతో. మరి ఈ అలంకారాన్ని చెరిపేసుకోకండి, సదా ఉంచుకోండి అంటున్నారు బాబా. అక్కడ దేవతలు ఎంతో సుందరంగా ఉంటారు కదా, ఆ పవిత్రత యొక్క శక్తి కారణంగానే, గుణాలు శక్తులు నిండుగా ఉన్న కారణంగానే ఆ నేచురల్ బ్యూటీగా ఉండడము అనేది కూడా ఉంటుంది అంటున్నారు బాబా. ఇంకా ఇక్కడ ఇద్దరిని ఫాలో చేయాలి మనం, శివబాబాను మరియు బ్రహ్మబాబాను. శివబాబాను ఏ విషయంలో ఫాలో చేయాలంటే పవిత్రంగా అయ్యే విషయంలో, బ్రహ్మబాబాను పురుషార్థం యొక్క విషయంలో అనుసరిస్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా నెంబర్ 1లోకి వెళ్ళొచ్చు, పర్ఫెక్ట్గా తయారవ్వచ్చు. ఇంకా వరదానంలో బాబా ఏం చెప్పారు? ఎప్పుడైతే సూక్ష్మమైన ఆజ్ఞను కరెక్ట్గా మనం పాటిస్తామో, పాలన చేస్తామో, స్థూలమైన ఆజ్ఞను పాలన చేయడానికి శక్తి నిండిపోతుందంట. ఆ సూక్ష్మమైనటువంటి పాలన ఏంటి? మనస వాచ కర్మణ పవిత్రంగా అవ్వడం. ఇంకా సంకల్పంలో కూడా అపవిత్రత, అశుద్ధత అనేది రాని విధంగా, పాత సంస్కారాలు టచ్ కాని విధంగా మన స్థితిని మనం తయారు చేసుకోవాలి సంపూర్ణ పవిత్రంగా. అప్పుడే ఈ సూక్ష్మ ఆజ్ఞను పాటించి స్థూలమైన ఆజ్ఞను కూడా పాటించగలము. వారే నెంబర్ 1 ఆజ్ఞాకారులు కాగలరు అని బాబా చెప్తున్నారు. ఇంకా స్లోగన్లో బాబాని పొంది మనము తెలుసుకొని మనస్ఫూర్తిగా బాబా అని అన్నాము అంటే ఇదే పెద్ద విశేషత అని చెప్తున్నారు. అచ్చా, ఓం శాంతి.
यहाँ बने